హలో అండి. నేను మీ షో ఫ్రమ్ మూవీ రివ్యూస్. అండ్ ఇవాళ మన రివ్యూ వచ్చేసి మ్యూజిక్ షాప్ మూర్తి అనమాట. అండ్ ఈ మూవీలో మనకి అజయ్ ఘోష్ గారు యాజ్ ఎ మెయిన్ లీడ్ రోల్ అండ్ చాందిని చౌదరి గారు సపోర్టింగ్ రోల్లో యాక్ట్ చేశారనమాట. యాక్చువల్లీ ఈ మూవీ మనకి జూన్లో థియేటర్స్లో రిలీజ్ అయిందనమాట. అండ్ ఇప్పుడు మనకి ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. మ్యూజిక్ షాప్ మూర్తి అసలు ఈ మూవీ స్టోరీ ఏంటంటే, యాక్చువల్లీ మన మూర్తి గారికి అయితే 50 ఇయర్స్ ఉంటాయి అనమాట. అండ్ అతనికి ఒక పాత మ్యూజిక్ షాప్ అయితే ఉంటుంది. బట్ దానివల్ల ఇన్కమ్ చాలా తక్కువ ఉంటుందండి. అండ్ ప్యారలల్గా అతను ఈవెంట్స్కి మ్యూజిక్ సెట్ చేస్తూ ఉంటారు. అదే అండి మనం పెళ్ళిళ్ళకి వాటికి సౌండ్ బాక్సులు తెచ్చి సాంగ్స్ పెట్టుకుంటారు కదా, అలా అనమాట. అండ్ అలాంటి మూర్తి గారికి హీరోయిన్కి మధ్య సంబంధం ఏంటి, అండ్ ఈ మధ్యలో మనకి డీజే అవుదాం అనుకుంటారండి. అండ్ అలా ఎందుకు అవుదాం అనుకున్నారు అన్నది స్టోరీ అనమాట. ఈ మూవీ మనకి అబ్సల్యూట్లీ ఫ్యామిలీ వాచబుల్ అండి. ఫ్యామిలీతో చూడండి, ఏ ప్రాబ్లం ఉండదు. ఈ మూవీ అయితే మనకి కొంత కామెడీగా, కొంత ఎమోషనల్గా, కొంత ఇన్స్పైరింగ్గా ఉంటుందండి. అండ్ ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఈ మూవీలో మనకి చిన్నపాటి మోటివేషన్ అండ్ ఇన్స్పైర్ స్టోరీ ఉంటుంది అనమాట. అండ్ మూవీ చాలా బాగా తీశారండి, మనకి ఎక్కడా బోర్ కొట్టకుండా అలా వెళ్ళిపోద్ది అనమాట. అండ్ మూవీ స్టార్టింగ్లో మనకి క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. అండ్ ఆ తర్వాత మనకి మెల్లగా ప్లాట్ని అయితే ఓపెన్ చేస్తారు. అండ్ దట్ వాజ్ గుడ్. అండ్ కానీ మూవీలో నెగిటివ్స్ ఏంటంటే, రెగ్యులర్ టెంప్లెట్లో ఉంటుందండి మూవీ మనకి. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈజీగా ఎక్స్పెక్ట్ చేయగలం అనమాట. అండ్ అంత ఎమోషనల్ కనెక్టివిటీ కూడా ఉండదండి. అలానే మూవీ బాగోదని ఏం కాదు, చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈ మూవీలో మనకి ఏజ్ ఒక నెంబర్ మాత్రమే అని చెప్పేసి ఇంకోసారి చెప్పారనమాట. అండ్ ఈ మూవీ మాత్రం చాలా బాగుందండి. అండ్ ఎమోషనల్ కనెక్టివిటీ లేదని చెప్పాను కదా. అండ్ లాస్ట్లో కొంతమందికి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ పాజిటివ్స్ వచ్చేసి యాక్టర్ అజయ్ ఘోష్ గారు యాక్టింగ్ అయితే చాలా బాగుందండి. అండ్ మిగతా వాళ్ళ పెర్ఫార్మెన్స్ వాజ్ గుడ్ అనమాట. అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే వాజ్ గుడ్. రైటింగ్ ఇంకొంచెం గ్రిప్పింగ్గా రాసుకుని ఉంటే బాగున్నాం. అండ్ మ్యూజిక్ కూడా ఓకేగా ఉందండి. అండ్ స్టార్టింగ్లో ఒక రిమిక్స్ సాంగ్ అయితే వస్తుందండి, అది చాలా బాగుందన్నమాట. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ అవన్నీ బాగున్నాయండి. అండ్ నెగిటివ్స్ వచ్చేసి కొంచెం ఎమోషనల్ కనెక్టివిటీ తక్కువ ఉంటుందండి. అండ్ రొటీన్ టెంప్లెట్లో వెళ్తున్నట్టు, అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది ఈజీగా ఎక్స్పెక్ట్ చేయగలం. అండ్ ఒక ముక్కలో చెప్పాలంటే ఇట్స్ ఎ గుడ్ వన్ అండి. ఓటీటీకి కరెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ ఒక చిన్న సినిమాగా చాలా బాగుందన్నమాట. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చే స్టారింగ్ వచ్చేసి 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 అనమాట. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చండి, నో ప్రాబ్లం. ఎలాంటి వల్గారిటీ ఉండదు, బాగుంటుంది. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. అట్ లాస్ట్ రివ్యూ అనేది ఒక పర్స్పెక్టివ్ మాత్రమే, ఫైనల్ వెర్డిక్ట్ అయితే కాదు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.